ఎస్ఐ పోలీస్ కానిస్టేబుల్ అంటే గ్రామీణ ప్రాంతాల నుంచే చాలామంది దీనికి పోటీలో పడతారు. చాలామంది కూడా కొన్ని సంవత్సరాలుగా ఇక్కడికి వచ్చి కోచింగ్ తీసుకుంటున్నారు. ఆర్థిక పరిస్థితి బాగా లేకుండా కూడా అప్పులు చేసి ఇక్కడ ఉంటున్నారు. కానీ మిమ్మల్ని మాత్రం గవర్నమెంట్ పట్టించుకోవడం లేదు. అవునన్న వాస్తవమే. మాది నగర్ కర్నూలు డిస్టికు, సీఎం రేవంత్ రెడ్డి జిల్లానే మాది. చెప్పుకోవాలంటే ఒక సిగ్గు అవుతున్నది పరిస్థితి. ఎందుకనంటే ఈ గత ప్రభుత్వంలో కేసీఆర్ ప్రభుత్వంలో ఉద్యోగాలు లేక నిరుద్యోగాలము అస్సాకుశలమైనము. కాబట్టి వీళ్ళు మనకు ఈ కేసీఆర్ ప్రభుత్వం పోతేనే మనకు ఉద్యోగాలు వస్తాయి, కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మన నిరుద్యోగుల బతుకులు మారుతాయి, పేదల బతుకులు మారుతాయి అనేది ఈ తెలుసుకొని ప్రతి గ్రామాన జిల్లాన మండలాలను తిరిగి ప్రతి గడపన తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఉద్యోగాలు వస్తాయి, మీ పిల్లల బతుకులు మారుతాయి. కాబట్టి ఇది ఒక్కసారి కాంగ్రెస్కు ఓటు వేసి ప్రభుత్వాన్ని తెచ్చుకుందామని ప్రతి ఊరున తిరిగి ప్రభుత్వాన్ని తెచ్చుకోవడం జరిగింది. కావున తెచ్చుకున్నాక ఈయన సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు వేస్తున్నందుకు ఈ ప్రతి ఊరు తిరిగి చేసుకోవడం జరిగింది. ఈరోజు ఏమంటున్నాడు, ఆయన వచ్చినాక ఉద్యోగాలు వేస్తామంటే వద్దు అని ధర్నా చేస్తున్నారని చెప్తున్నాడు. మేము ఉద్యోగాలు వస్తాయని మేము తిరిగినాం. ఇప్పుడు ఆయన ఉద్యోగాలు వద్దు అని ధర్నా చేస్తున్నారు అనేది ఆయన బహిరంగ సభలో చెప్తున్నాడు. అది ఎంతవరకు కరెక్టు కాదు. రేవంత్ రెడ్డి నీకు ఈ ఖబర్దార్ రేవంత్ రెడ్డి, ఖచ్చితంగా నీవు ఈ 5,000 పోస్టులు 6,000 పోస్టులు 7,000 పోస్టులు వేస్తా అంటే ఊరుకునేది లేదు. ఖచ్చితంగా నువ్వు మీ మంత్రులు కావచ్చు, డీజీపీ ఆనంద్ గారు కావచ్చు, 15,000 ఉద్యోగాలు 19,000 ఉద్యోగాలు వేస్తున్నాము అని చాలాసార్లు కూడా వాళ్ళు ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. చెప్పినందుకే మేము విలేజ్లను ఊర్లను వదిలి హైదరాబాద్కు ఊర్లలో లక్షల అప్పులు తీసుకొని ఈ సంవత్సరం 2 సంవత్సరాలు కష్టపడితే మా బతుకులు మారుతాయి అని లక్షలు తీసుకోవడం ఈ పేద ఊర్ల నుంచి తీసుకొని వచ్చి మిత్తిలకు అప్పులు తెచ్చుకొని వచ్చి ఈ హాస్టల్లో చదువుకోవడం జరిగింది. హాస్టల్లో చదువుకున్నాక కూడా ఇప్పుడు ఈ 5,000 ఉద్యోగాలు ఈ 6,000 ఉద్యోగాలు వేస్తే మేము ఉన్నది 15 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. ఈ 5,000 ఉద్యోగాలు ఎక్కడ సరిపోవు. వీణ ఈ ఉద్యోగాలు వేస్తామన్నందుకే ఇంత అప్పు చేసి 4 ఏళ్ళ నుంచి కూడా నోటిఫికేషన్ లేదు. అప్పటి నుంచి కూడా చదువుకుంటూ ఉన్నాము. ఆయన ఈ ఉద్యోగాలు వేస్తానందుకే మేము చదువుతున్నాం. కాబట్టి ఉద్యోగాలు వేయనందుకే ఈరోజు రోడ్ల మీదకి రావాల్సి వచ్చింది. చదువుకునే స్థితిలో ఉండకుండా స్టడీ హాలను వదిలి కోచింగ్ సెంటర్లను వదిలి రోడ్ల మీదకి వచ్చి మాకు ఉద్యోగాలు కావాలని అడుగుతుంటే ఆయననేమో బహిరంగ సభలలో ఉద్యోగాలు వద్దు అని ధర్నా చేస్తున్నారని చెప్తున్నాడు. ఈ మాట చెప్పడం సిగ్గుచేటు. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, నువ్వు తక్షణమే ఈ నిరుద్యోగాల పట్టించుకొని 20,000 ఉద్యోగాలను విడుదల చేయాలని హెచ్చరిస్తున్నాం. అప్పుడు కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ కూడా చిక్కడపల్లి మీరు లైబ్రరీకి వచ్చారు, అశోక్ నగర్కి వచ్చి నిరుద్యోగులకు మేము గవర్నమెంట్ రాగానే మీకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. కూడా ఇప్పటి వరకు 2.5 సంవత్సరాలు గడిచినా కూడా మీకు ఉద్యోగాలు ఇవ్వట్లేదు. ఏం చెప్తారు మీరు సీఎం రేవంత్ రెడ్డికి అట్లా రాహుల్ గాంధీకి? అదే రాహుల్ గాంధీ గారు చిక్కడపల్లి వచ్చి మా బతుకులు చూశారు, బతుకులు మారుస్తానన్నారు. ఏం చేశారు మీరు? ఒక్క పూట భోజనం చేసి చిక్కబడి లైబ్రరీలో మేము బతుకుతున్నాం. ఎవరో సాయంత్రం పూట వచ్చి అన్నదానం చేసి ఏ స్వీట్ హాట్ ఇస్తే అది తిని బతుకుతున్నామన్నా మేము మా సొంత ఊళ్ళు వెళ్ళలేక, హైదరాబాద్లో బతకలేక, రెంట్లు కట్టలేక ఇక్కడ నిరుద్యోగ ఆవేదన చెందుతున్నాం మేము. మీ ఎమ్మెల్యేలు ఎంపీలు నెంబర్ కూడా మా ఎస్సీ పోస్టులు లేదన్నా. 20,000 పోస్టులు తక్షణమే ఇవ్వు నువ్వు. ఇదే చెప్తున్నాను మేము మా నిరుద్యోగులతో పోరాటం కాదు, మేము ఆవేశంతో కాదు, ఆలోచనతో బాధతో చెప్తున్నాం. మీ మనవడికి కడుపు పూరితో నింపావు, మాకు ఒక్క ఉద్యోగించి మా కడుపు నింపు. ఇక్కడ అశోక్ నగర్ వచ్చి చూడు ఎంతమంది, దిల్సుఖ్ నగర్ వెళ్ళి చూడండి ఎంతమంది నిరుద్యోగులు. ఎండ్రిని తాకి చచ్చిపోయిన అవే పోస్టులు అన్నారు. ఇదే ఒక మాట నీకు ఓటేసిన ఒక తల్లి దగ్గర ఒక తండ్రి దగ్గర చెప్పు, ఆవేదన తెలుస్తుంది. అంతే. మీరు ఏసీలో కూర్చొని ఏదో మాట్లాడద్దు. ఇక్కడ ఇప్పుడు 5,000 పోస్టులు 5,000 పోస్టులు వేస్తామని చెప్పేసి కూడా నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేస్తూ ఉన్నారు. 5,000 పోస్టులు ఏం సరిపోతాయి అన్న? 5,000 పోస్టుల గత ప్రభుత్వం తగ్గకుండా ఉద్యోగాలు ఇస్తానన్నావు. గత ప్రభుత్వం ఎన్ని ఉద్యోగాలు ఇచ్చింది? నువ్వు మాట నిలబెట్టుకో. రేవంత్ రెడ్డి అన్న వస్తే మాకు ఏదో జరుగుతుందని చెప్పేసి మేము ఇంటింటికి తిరిగి మా ఫ్రెండ్స్ని పంపించి ఓట్లు వేయించాం. ఇప్పుడు మీరు ఇలా మాట్లాడడం న్యాయం కాదన్న. తెలంగాణ అడ్డా, నిరుద్యోగుల అడ్డా సాక్షిగా చెప్తున్నాం. మీరు 10 ఏళ్ళు సీఎంగా ఉండాలంటే తక్షణం 20,000 పోస్టులతో మీరు నోటిఫికేషన్ రిలీజ్ చేయండి. వచ్చే ఎన్నికల్లో మా భుజాల పైన నిలుచోబెట్టి ప్రచారం చేసుకుని మళ్ళీ మిమ్మల్ని గెలిపించుకుంటాం. లేదంటే ఏం జరుగుతుందో మీరు ఊహించలేరన్న.
జై తెలంగాణ. మంత్రులకు క్లారిటీ లేదు. డీజీపీ ఒక రకంగా చెప్తున్నాడు, మంత్రులు ఒక రకంగా చెప్తున్నారు, సీఎం ఒక రకంగా చెప్తున్నారు. పోలీస్ కానిస్టేబుల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయనేది కూడా వీళ్ళ మధ్యలో డిఫరెన్సియేషన్ ఉంది. డీజీపీ ఎన్ని ఖాళీలు ఉన్నాయో చెప్పారు. ఆ మాత్రం తెలీదా? నిరుద్యోగులతో ఆటలాడుకుంటున్నారు. ఇంతవరకు నిరుద్యోగులు ఆటలాడిన ఏ ప్రభుత్వం బతికి బట్ట కట్టలేదు. ఇదే చెప్తాం ఈరోజు ఈ స్టేజ్ పై నుంచి చెప్తున్నా, నిరుద్యోగులు మీరు తక్షణమే 20,000 పోస్టులు మీరు రిలీజ్ చేయకపోతే మా ఒక్క ఓటుతో మీ ప్రభుత్వాలు మారుతాయి. అదే ఒక్క సైన్తో మీరు నిరుద్యోగులకు 20,000 ఉద్యోగాలు ఇచ్చి మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోండి. అదే కోరుకుంటున్నాం. మేము గౌరవంగా మాట్లాడుతున్నాం. ఆ గౌరవం మీరు కూడా నిలబెట్టుకోండి అని కోరుకుంటున్నాం. పోలీస్ కానిస్టేబుల్ అట్లా ఎస్ఐ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని చెప్పేసి మొత్తం ఖాళీలు ఎన్నైతే ఉన్నాయో దాదాపు 20,000 ఖాళీలు ఉన్నాయని కూడా ఆ డీజీపీ గారు కూడా చెప్పారు. అదేవిధంగా ఇప్పుడు ప్రభుత్వం కూడా ఎస్ఐ పోలీస్ కానిస్టేబుల్ భర్తీ కూడా ఖాళీలను కూడా భర్తీ చేయాలని చెప్పేసి కూడా ఇందిరా పార్క్ వద్ద నిరుద్యోగులు అయితే పెద్ద ఎత్తున అయితే ధర్నా చేస్తున్నారు. ఒకవేళ ఈ ఖాళీ పోస్టులను కనుక భర్తీ చేయకుంటే రానున్న ఎన్నికల్లో మా తడాకేందో కూడా చూపిస్తామని చెప్పేసి నిరుద్యోగులు అయితే ప్రభుత్వాన్ని అయితే హెచ్చరిస్తూ ఉన్నారు. గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దదించండి, మమ్మల్ని ఆ ప్రభుత్వంలో తీసుకురాగానే వెంటనే మీకు పోలీస్ ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన ప్రభుత్వం ఇప్పటికి కూడా 2.5 సంవత్సరాలు గడిచినా కూడా మమ్మల్ని పట్టించుకోవడం లేదు. ఇప్పటివరకు కూడా పోలీసు ఉద్యోగాలు కూడా నియామకాలు చేపట్టలేదని చెప్పేసి కూడా నిరుద్యోగులు అయితే తమ ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ ఉద్యోగాలు కనుక భర్తీ చేయకుంటే రానున్న ఎన్నికల్లో నిరుద్యోగుల తడాక ఏందో చూపిస్తామని చెప్పేసి కూడా ఇటు రేవంత్ రెడ్డిని అటు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా హెచ్చరిస్తూ ఉన్నారు. కెమెరామెన్ మోహిత్తో కిరణ్ కుమార్, పల్లవి టీవీ, ధర్నా చౌక్, హైదరాబాద్.